వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే చికెన్ పాలాకు వేసి బిర్యానీ చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చింతపండు చట్నీ చేస్తున్నాను. ఈ బిర్యానీలోకి చింతపండు నానబెట్టి పచ్చిమిరకాయలు వేయించకుండా పచ్చి వేసి ఉప్పు వేసి ఎర్రగడ్డలు వేస్తున్నాను. మిక్సీ పట్టినాక ఎర్రగడ్డలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. చూడండి, నేనైతే పకోడాలు చేసిన ఆయిల్ వేసాను, నెయ్యి అయితే వేయడం లేదు. చూడండి, టమోటా ముక్కలు, నాసుపు, సోపు వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వేగాక పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. బాగా వేగాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన వేటిగా చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు వేసుకోవాలి. దాల్చా, గోగాకు, పప్పు కూడా కావాలంటే బిర్యానీలోకి ఛానల్ లింకులు ఉన్నాయి వీడియోలో చూడండి. చికెన్ వేసుకోవాలి. పచ్చిమిరకాయలు, జీలకర్ర అన్నీ వేయించిన చట్నీ కావాలంటే చింతపండుది ఛానల్ లింకులు ఉన్నాయి చూడండి వీడియోలో. ఇలా కాస్త వేగాలి. చికెను బిర్యానీ ఆకు వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. మసాలా ఎక్కువ వేయకుండా లైట్గా మసాలా వేసి చేస్తున్నాను ఈరోజు నేను. రుచికి సరిపడా ఉప్పు కాస్త వేసుకోవాలి. మళ్ళీ రైస్లోకి వేసుకోవాలి. నెయ్యి కూడా వేయడం లేదు. ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దామని. చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేగాలి. ఇలా వేగినాక మీడియం సైజులో తరిగి కడిగి పెట్టుకున్న పాలాకు, చూడండి పాలాకు వేస్తున్నాను. చికెన్లో పాలాకు కాడలు కూడా వేసేస్తాను నేను. చూడండి, కాడలు కూడా ఉన్నాయి. అట్టుమాడాకు బిర్యానీ కూడా చేశాను. ఎవరైనా చేయాలనుకుంటే ఛానల్ లింకులో వీడియోలో ఉంది, చేసుకోండి. అట్టుమాడాకు, పాలాకు అన్నీ మిక్సీ బట్టి అయినా చేయొచ్చు. ఇలా తరిగైనా వేసుకొని చేసుకోవచ్చు. ఆప్షనల్, అది మన ఇష్టం. చూడండి, నేనైతే ఇలా చేస్తున్నాను. కాస్త వేగాలి. పచ్చి వాసన లేకుండా ఆకు కూడా వేగాలి. చూడండి, వేగుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇప్పుడైతే వేగింది, ఆల్మోస్ట్ వేగింది చూడండి. ఇప్పుడు రైస్కు సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేయాలి. ఇప్పుడే నేనైతే సాల్ట్ వేస్తాను. చూడండి, శుభ్రంగా బియ్యం కడిగి వేస్తున్నాను. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుపైన యాడ్ చేయొచ్చు. నేనైతే సాల్ట్ వేసాను. చూడండి, చక్కగా వేగాయి. పచ్చి వాసన పోయేటిగా కుక్కర్ బిర్యానీ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కుక్కర్ మూట పెట్టుకొని 1 విజిల్ రావాలి. 1 విజిల్ చూడండి, నేనైతే ఈ చట్నీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా ఈ చట్నీ తయారు చేసే విధానం. చూడండి, వైట్ రైస్ లేకైనా బాగుంటుంది. దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నేను దోశలో కూడా తింటూ ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు. చూడండి, ఇప్పుడైతే 1 విజిల్ తర్వాత ఆవిరి వెళ్ళిపోయాక చూడండి
చక్కగా ఉడికింది. కాస్తలా తిప్పుకోవాలి. వేడి వేడిగా ఉంది, అందుకే క్లారిటీ రాలేదు. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ చికెన్ పాలాకు కుక్కర్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెయ్యి అయితే ఇంట్లో ఉంది, చాలానే ఇంట్లోనే చేస్తాను నేను, కానీ వేయడం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, నేనైతే చింతపండు చట్నీతో తింటున్నాను ఈ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.